మరి షీప్ డిటెక్టివ్ సినిమా చూసి సీరియస్ గా ఇన్స్పైర్ అయిందో లేకుంటే టాలెంట్ చూద్దామని టార్గెట్ పెట్టుకుందో గానీ ఇగో ఇట్లా అచ్చ మేక లెక్కనే అరుచుకుంటా వీటితో ముద్దుగా ముచ్చట పెట్టినట్టే చేసింది టీఎఫ్ఐ లేటెస్ట్ క్రాష్ రుక్కు అలియాస్ రుక్మిణి వసంత్. సేమ్ మేక తీరే మే నడిచే వరకలా అవి కూడా తోటి మేకేదో చెప్తుంది అనుకోని ఫీల్ అయ్యి చెప్పు అన్నట్టు అవిటి భాషల మే అని అంటున్నాయి. కాంతారా 2 చేసిన కాంచి అయితే ఆహా ఏమి కాంత సౌందర్యమో అని అనుకుంటా యూత్ పోరలంతా రుక్కు ఫోటోలు తీరొక్క వీడియోలు ఏవి కానొచ్చినా ఎగ్దాం స్పీడ్ తోని వైరల్ చేయబట్టిరు. ఇప్పుడు అదే ఫ్లోలో ఈ మేకల వీడియో కూడా మోక మీద తిరుగుతున్నదిగా. సప్తసాగరాలు దాటి సినిమాల కత్తే గాడిద అని క్యూట్ క్యూట్ గా హీరోని తిట్టే వరకలా హౌ క్యూట్ అనుకుంటా సినిమా ఎంత ట్రామాగా ఉన్నా కానీ రుక్మిణిని చూసైతే మురిసిపోయారు సౌత్ యూత్ అంతా. అప్పుడు గాడిద అని తిట్టినా ఇప్పుడు మేక లెక్క మే అని నడిచినా ఏ మాత్రం తగ్గకుండా ఎక్సైట్మెంట్ తోటి చేతులు లేయంగా షేర్లు చేస్తుర్రు రుక్కుకు ఒక్క తీరుగా పెరిగిన ఫ్యాన్స్. మరి ఏడంగా నేర్చుకుందో ఎట్లా పట్టిందో కానీ అచ్చ మేక లెక్కనే అరుచుకుంటా వీడియో చేసే వరకలా మురుసుకుంటా ఈ వీడియోని షేర్ చేయబట్టి నెట్ జనాలు. ఇక ఇంకొన్ని వద్దుల డ్రాగన్ సినిమాతో ఆడియన్స్ ముంగట రాబోతుంది రుక్మిణి వసంత్. మన ఎన్టీఆర్ బర్త్డే స్పెషల్ గా రిలీజ్ అయిన టీజర్ చూసి ప్రశాంత్ నీల్ సినిమాలో ఒక్కొక్కరు కథ చెప్పుకుంటా హీరోకి ఎగ్దమ్ ఎలివేషన్లు ఇస్తుంటారు కదా, ఈసారి ఆ బాధ్యతను రుక్మిణే తీసుకున్నట్టుగా అనొచ్చింది. మరి సినిమాలో మసిబొగ్గంతా హీరోలకి కడమ ఆర్టిస్టులకు ఊసి యాక్టింగ్ చేయించే ప్రశాంత్ నీలు మరి రుక్కు పాపని ఎట్లా చూపిస్తాడో ఏం కథనో అని ఆమె హార్డ్ కోర్ ఫ్యాన్స్ అంతా గట్టిగానే ఎదురు చూస్తారు పోరి.